హాయ్ అండి. నేను మీ మాధవిని. మామూలుగా రవ్వ కేసరిని మనం అందరం చక్కెరతో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా బెల్లం వేసి ఈ కొలతలతో చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అలా వస్తుందండి. ఈ రవ్వ కేసరిని మీరు పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా పెట్టొచ్చు. లేదా మీకు ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు. సింపుల్‌గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ కేసరి చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని దీంట్లో మీరు ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని మరగనివ్వండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. నీళ్లు కాగుతూ ఉంటాయి. ఈలోపు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం నీళ్లు తీసుకున్న కప్పుతోటే అరకప్పు నెయ్యిని తీసుకోండి. నేను ఇక్కడ నెయ్యి మొత్తం వేయడం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మిగతా నెయ్యి మొత్తం వేశాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. బాదం పప్పు అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, లేదా నాలాగా 2 కలిపైనా వేసుకోండి. ఇప్పుడు ఈ బాదం పప్పు, జీడిపప్పు అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షాన్ని వేసుకొని వేయించుకోండి. నేను 2 కలర్లో ఉన్న ఎండు ద్రాక్షాన్ని తీసుకున్నాను. మీరు ఏవైనా వేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో మీరు ఏ కప్పుతో అయితే నీళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బొంబాయి రవ్వ, సుజీ అంటుంటాం కదా, ఆ రవ్వని తీసుకోండి. ఈ రవ్వను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వ అనేది ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. రవ్వ బాగా వేగితే కలర్ మారుతుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. రవ్వ సరిగా వేయకపోతే టేస్ట్ అంత బాగుండదు. అందుకని రవ్వని బాగా వేయించుకోండి. ఈ రవ్వ వేగడానికి మీకు సుమారుగా 5-6 నిమిషాలన్నా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది కదా, కలర్ కూడా మారింది చూడండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాచి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఒకటేసారి పోయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మీరు ఒకటేసారి నీళ్లు పోసారనుకోండి బాగా పొంగి కింద పోతుంది. అందుకని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా నీళ్లు పోసేటప్పుడు సరిగ్గా కలవక ఉండగడుతుందేమో అనే డౌట్ అవసరం లేదండి. ఉండగట్టకుండా చక్కగా కలిసిపోతుంది మీకు. అలాగే వేడి నీళ్లు పోయడం వల్ల రవ్వ తొందరగా ఉడుకుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా నీళ్లు మొత్తం పోసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. రవ్వ ఉడుకుతుంది. ఇప్పుడు రవ్వ ఉడికి ఇలా కాస్త దగ్గరగా అవుతుందండి. వేళ్లతో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. రవ్వ మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం పొడి 1.5 కప్పు వేస్తున్నాను. బెల్లానికి బదులు మీరు మామూలు బెల్లమైనా తీసుకోవచ్చు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. 1.5 కప్పు బెల్లం పొడి స్వీట్ సరిపోతుందండి. ఒకవేళ మీకు స్వీట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. లేదు చక్కెర అయినా సరే కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. లేదు మీరు మొత్తం చక్కెరతో అయినా చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా కలపండి. బెల్లం పొడి వేసిన తర్వాత ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. బెల్లం పొడి వేసిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త పలచబడుతుంది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉన్నారంటే కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు చూడండి 2 నిమిషాలకి మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి అనుకోండి, మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసి పక్కన పెట్టాం కదా, ఆ నెయ్యి మొత్తాన్ని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకున్నారనుకోండి, బెల్లంతో రవ్వ కేసరి రెడీ. ఎంత కమ్మగా ఉంటుందో, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కొలతలతోటి రవ్వ కేసరిని ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఆరిన తర్వాత కూడా మరీ ఎక్కువ గట్టి పడకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.